హాయ్ అండి. హాయ్ హాయ్. ఇప్పుడు మనకి భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది? అదే దానికి మించి ఉంటుంది ఈ సినిమా అని చెప్పేసి అనుకుంటున్నాం. కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, అంటే అందరికి అర్థమవుతుందా స్టోరీ? చూస్తే అర్థమవుతుంది. చూడకుండా మనం చెప్తానికి లేదు. నేను చూసే చెప్తా, చూడకుండా చెప్పను. ఇంకో ఇది కూడా చూసే చెప్తున్నా. అంటే ఇప్పుడు మనకి ట్రైలర్ చూసారు కదా మీరు, ఇంతకు ముందు భారతీయుడు 1 వచ్చినప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ ఉంది కదా, మరి ఈ గ్యాప్ లో అందరికి అంటే ఇప్పుడు తరానికి అర్థమవుతుందా సినిమా? అంటే మేడం అది ట్రైలర్ అనేది కొన్ని ట్రైలర్ చూస్తే బాగలేనిది సినిమా బాగుంటది. ఇక్కడ బాగున్నది అక్కడ బాగలేని పరిస్థితులు కూడా మనం కొన్ని కొన్ని చూస్తున్నాము. ఉత్తగానే ఏదో చెప్పేసాం కదా అని చెప్పేస్తే కొంతమంది అట్ట అవుతున్నారు. అందు గురించి మనం పూర్తిగా ఇప్పుడే చెప్పలేము. మొత్తం చూసిన తర్వాత చెప్తే దానికి 100గా మనం ఎట్లా ఉన్నది ఏ సంగతి అనేది మనం పూర్తి డీటెయిల్స్ మనం చెప్తానికి అవకాశం ఉంది. ఏదైనా భారీ అంచనాలతో ఉంది, దానికంటే 100 రెట్లు బాగుంటది అనేది ఒకటైతే కదలిక కానొస్తుంది. సిద్ధార్థ్ కూడా ఉన్నాడు కదా, సిద్ధార్థ్ ఏ క్యారెక్టర్ లో కనిపిస్తాడు? మరి అందులో అయితే మంచిగా కానొస్తున్నది. మరి ఇంకా లోపల పోతే అది ఎట్లా ఉంటది అనేది తెలియదు కదా. సో అదే విధంగా ఇప్పుడు ఈ కల్కి సినిమాలో కూడా రాజమౌళి గారు ఒకరు ఎంత పెద్ద క్యారెక్టర్ అనుకున్నాము, కమల్ హాసన్ అనుకో అవుపించారు అదెంత పెద్ద క్యారెక్టర్ అనుకున్నాము, ఆర్జీవి గారు కానీ వచ్చారు అదెంత పెద్ద క్యారెక్టర్ అనుకున్నాము. కానీ అంత మనం చూసినంతగా సినిమాలో లేవు. అందు గురించి మనం సినిమా చూస్తే మనం పూర్తిగా చెప్పగలుగుతాం. ఎవరున్నా గానీ కథలో దమ్ము ఉండాలి మేడం. ఇప్పుడు బాహుబలి సినిమాలో వీళ్ళందరూ లేరు, ఇందులో ఉన్న వాళ్ళందరూ లేరు, అయినా కానీ సూపర్ ఉంది. ఆ కథలో దమ్ము ఉంది కాబట్టి 100 AK-47 కంటే స్పీడ్ గా రాకెట్ లాగా దూసుకొని పోయింది. కథల దమ్ము లేకపోతే మనం ఏం చేయలేం దానికి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించబోతుంది కదా, అందుకనే ఆమె కూడా ఇప్పుడు పెద్ద స్టార్ కదా, మరి భారీ అంచనాలతోటే ఉన్నాం. మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. మా టికెట్ బొక్క కాదని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోతే చాలా సినిమాలు టికెట్ బొక్క అవుతున్నది. అందు గురించి ఆ సినిమా టికెట్ బొక్క కాకుంటదని చెప్పేసి ఆశిస్తున్నాం మేము.